నవ్వు వస్తుందని అప్పుడు బయటకు వచ్చాను. వెరీ గుడ్, గట్టిగా క్లాప్స్ కొట్టండి. విష్ణుమూర్తి చక్రం వినాయకుడు మింగేస్తాడు అన్నమాట. అనుమానం కదా, మింగేస్తే విష్ణుమూర్తి అయితే శివుడిని అడుగుతాడు ఏం చేయాలని. వినాయకుడు చెప్తే అప్పుడు నవ్వించేసరికి పొట్ట ఊగుతుంది కదా, ఊగేసరికి చక్రం ఊడి బయటకు వస్తుంది. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పిల్లలకి ఇలాంటివి నేర్పించారు. తిరుపతి గురు గారు దీనికి తిరుమల తిరుపతి దేవస్థానంలో దాస సాహిత్య ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో ఈ రోజున సముద్రపేటలో వేయించేసినటువంటి శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో బొండుబుల్లి సురేష్ గారు, అలాగే కొత్తూరు లోకేష్ గారు వీరి ఆధ్వర్యంలో మరి చక్కనైనటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏటా కూడా అభివృద్ధి చెందుతూ ప్రతి కార్యక్రమాన్ని త్రికరణ శుద్ధిగా ఆ విఘ్న వినాయకుడికి చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో దాససాహిత్య ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో తిరుపతి గురువు గారు, అలాగే ద్వారకా గారు వారి శిష్యుడు వాళ్ళ బృందం చేత ఈ రోజున మరి అశేషంగా ఏర్పాటు చేసినటువంటి కోలాట నృత్య కార్యక్రమం ఈ రోజున ఏర్పాటు చేయడం అయింది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి మహిళలందరూ కూడా చాలా ఎక్కువగా పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహించి మన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళి గణేష్ నవరాత్రులు ప్రతి ఒక్కరు కూడా బాగా జరుపుకోవాలని, ఎటువంటి అసంఘటిత కార్యక్రమాలు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని మన హిందువుల ఐకమత్యాన్ని చాటి చెప్పి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా, ఎటువంటి నిలపనిందలు లేకుండా ఈ విఘ్నేశ్వర స్వామి వారి కృపకు పాత్రలు కావాలని, అలాగే ఊరేగింపు కార్యక్రమం తదుపరి ఉంది. మరి శనివారం రోజున ఆ కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమాన్ని కూడా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి ఊరేగింపు కార్యక్రమం, అలాగే లడ్డు వేలంపాట్లో కూడా పాల్గొని మరి గొప్ప కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కాబట్టి అందరూ కూడా జయప్రదం చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా అందరూ కూడా సర్వేజన సుఖినో భవంతు, సర్వే సృజన సుఖినో భవంతు. సెలవు. హరి గోవింద ముకుంద. Krishna